హాయ్ హలో వెల్కమ్ టు F.T.I.H Crash Course Season 2 నేను హర్ష. ఈరోజు F.T.I.H Crash Courseలో మన టాపిక్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఈ రెండు ఎడిటింగ్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎఫెక్ట్స్కి ట్రాన్సిషన్స్కి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే అనే ఫీల్డ్లో చాలామంది ఉంటారు. కానీ ఎఫెక్ట్స్ దాని స్పెషాలిటీస్ దానికి ఉన్నాయి, ట్రాన్సిషన్స్ దాని స్పెషాలిటీస్ దానికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే ఎఫెక్ట్ అనేది క్లిప్ మొత్తంకి అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్ కానీ, లేదా ఓల్డ్ ఫిలిం కానీ, ఏజ్డ్ ఫిలిం కానీ, లేదా నైట్ విజన్ కానీ, ఇదంతా ఏంటంటే క్లిప్ మొత్తం అప్లై అవుతుంది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు. కానీ ట్రాన్సిషన్స్కి వచ్చేసరికి క్లిప్కి ఇంకో క్లిప్కి మధ్య వేని మాత్రమే క్రియేట్ చేస్తుంది ఈ ట్రాన్సిషన్. చాలామంది ఎఫెక్ట్స్ని ట్రాన్సిషన్ అని కూడా అంటారు, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా అంటారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి వే చేసేది మాత్రమే ట్రాన్సిషన్ మాట్లాడాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దానికి. అవి ఏంటంటే క్రాస్ డిజాల్వ్ కానీ, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కానీ, టంబుల్ కానీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది డిపెండ్. ఇప్పుడు ప్రీమియర్ సాఫ్ట్వేర్లో కానీ, లేదా FCP కానీ, అవిడ్ కానీ, ప్రతి దాంట్లో కామన్గా ఉండే ట్రాన్సిషన్స్ కొన్ని ఉన్నాయి. అలానే వేరుగా ఉండే అడిషనల్గా మనకి ఇంటర్నెట్లో దొరికే ప్లగిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వస్తున్న పెళ్ళిళ్ళు అయితే సినిమాటిక్ వెడ్డింగ్ స్టైల్కి వెళ్ళిపోయాయి. కానీ ఒకప్పుడు ఒక 4-5 years బ్యాక్ కనుక వెడ్డింగ్ క్యాసెట్స్ చూసినా, వెడ్డింగ్ CDs చూసినా కూడా ఎక్కువ ట్రాన్సిషన్స్తో ఉంటాయి. వీడియో ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ వాడతారు, ఎక్కువ ట్రాన్సిషన్సే వాడతారు. అంతేకాకుండా ఇప్పుడు సినిమాటిక్ స్టైల్ అలవాటు పడిపోయారు కాబట్టి ట్రాన్సిషన్స్ లేకుండా ఓన్లీ బేసిక్ ట్రాన్సిషన్స్ లైక్ క్రాస్ డిజాల్వ్ అండ్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లాంటివి వాడి మాత్రమే వీడియో తయారు చేస్తున్నారు. ఒక సినిమాలో మనం 5-6 ఏళ్ల క్రితం చూసిన పెళ్లి క్యాసెట్ లాంటి ఎఫెక్ట్స్ కనుక ట్రాన్సిషన్స్ కనుక సినిమాలో చూస్తే, సినిమా మొత్తం ట్రాన్సిషన్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి క్లిప్కిను లేదా ప్రతి సీన్కిను ట్రాన్సిషన్ ఉంటుంది. ఒక సినిమా మొత్తం కూడా అలా ట్రాన్సిషన్స్తో చూడడం పాసిబుల్ కాదు. సినిమాలో కూడా ట్రాన్సిషన్స్ వాడతారు, కాకపోతే బేసిక్ ట్రాన్సిషన్స్ మాత్రమే వాడతారు. ఎక్కువగా సినిమాలోకి వచ్చేసరికి ట్రాన్సిషన్స్ అన్నీ కూడా ఎక్కువగా సాంగ్స్లో వాడతారు. వీడియోని ఎఫెక్టివ్గా కన్వే చేయడం కోసం మాత్రమే సాంగ్స్లో వాడతారు. ఇది రోజు F.T.I.H Crash Course Season 2.